సంవత్సరం 1వ అధ్యాయం 1వ వచనం. 2వ సంవత్సరం 8వ నెలలో దేవుని వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నారు. 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలు యూదా ప్రజలు దేవునికి ద్రోహం చేయగా విగ్రహారాధన పెట్టుకుని దేవునికి చాలా రోషం పుట్టించే కార్యాలు, ఆయన ఉగ్రతను రేపి ఆయన ఆగ్రహాన్ని రేపి వాడు దేవునికి ఎంతో విరోధంగా ప్రవర్తించగా ఇర్మియా ప్రవక్త ద్వారా చాలా సంవత్సరాలు సిద్కియా రాజు పరిపాలన చేసిన కాలం, యోషియా రాజు పరిపాలన చేసిన కాలం 30 సంవత్సరాల పైనే ఉంటుంది. అన్ని సంవత్సరాలు కూడా పెద్దల కడ లేచి తన ప్రవక్తలైన వారిని ఆ ప్రజల దగ్గరికి పంపించి మీరు మారుమనసు పొందండి అని ఎంత ప్రయత్నించినా కానీ ఆ ఇశ్రాయేల్ ప్రజలు యూదా ప్రజలు వినలేదంట. వినకుండా వాళ్ళ మీద తిరుగుబడేవారంట, దేవుని ప్రవక్తల మీద. అందుకని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే మేము ఎంత దోషం చేసినా ఎంత పాపం చేసినా ఈ పరిశుద్ధ స్థలాన్ని దేవుడు విడిచిపెట్టాడు కదా, ఇది విడిచిపెట్టినప్పుడు కదా మేము భయపడాల్సింది. మేము దోషం చేస్తే మమ్మల్ని విడిచిపెడతాడేమో కానీ ఈ పరిశుద్ధ దేశాన్ని పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టాడు కదా. మోషేతో చెప్పాడు, సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఈ దేశం మీద ఈ ప్రాంతం మీద నా కన్నులు నిత్యం నిలిచి ఉంటాయని చెప్పాడు కదా. ఆయన ఈ ప్రాంతం ఎందుకు వదిలిపోతాడు? ఆయన వదిలిపోతే కదా మనం భయపడాల్సింది, మనకేమన్నా అయిద్దని. సో ఆయన వదిలిపోడు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ఈ ఇర్మియా కానీ, జకర్యా కానీ, యెహెజ్కేలు కానీ, ఇంకొక తర్వాత వచ్చిన ప్రవక్తలందరూ వీళ్ళ మాటలన్నీ మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, హెచ్చరికలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుని నిర్లక్ష్యంగా ఉండిపోయినారంటే ఇశ్రాయేలు. అందుకని దేవుడు ఏం చేశాడంటే అన్య రాజులను, బబులోను రాజు ఎవరు, నెబుకద్నెజరుని రేపి నెబుకద్నెజరుని ఈ యూదా ఇశ్రాయేల్ ప్రాంతం మీదకి పంపి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ తన చేతికి బానిసలుగా, ఎవరిని బానిసలుగా? తన దేవుని ప్రజలని, దేవుని స్వాస్థ్యాన్ని బానిసలుగా అప్పచెప్పి ఆ యెరూషలేము ప్రాకారాలన్నీ అగ్నితో కాల్చివేసి, మందిరాన్ని అగ్నితో కాల్చివేసి, రాతి మీద రాయి కూడా ఉండకుండా ఒలిచి వేసుకొని పోయారంట. యెరూషలేములో దేవుని దేవాలయంలో ఉండే దేవుని మందసానికి సంబంధించిన పాత్రలు కానీ, ఆవరణానికి సంబంధించిన పాత్రలు, బలులకు సంబంధించిన పాత్రలు, బంగారం వెండి పాత్రలు, ఇత్తడి పాత్రలు, అసలు మందిరము అని గుర్తుపట్టకుండా మందిరం ఆ ప్లేస్లో నక్కలు తిరిగాయంట. అంత గుర్తుపట్టలేకుండా ఆ దేశం అంతటిని పాడు చేసేసాడు దేవుడు, పాడుగా నిర్జనముగా చేసేసాడు. అప్పుడు దేవుడు ఈ ఇశ్రాయేల్ వారిని, యోధా వాళ్ళందరినీ బయటకు, యెరూషలేము నుంచి బయటకు గెంటేసి 70 సంవత్సరాల చెరలో పెట్టాడంట. పారసీక దేశం మాదీయ దేశాన్ని గెలిచి పారసీక దేశం ఏలుబడిలో ఉంది. ఈ పారసీక దేశపు ఏలుబడిలో పంపిస్తాడు దేవుడు. కోరేషు ద్వారా మాట్లాడి మీరు వెళ్ళి నా దేశాన్ని కట్టండి, బాగు చేయండి, నా మందిరాన్ని నిర్మించండి అని పంపిస్తాడు. ఆ టైంలో వెళ్ళిన వాళ్ళు ఎజ్రా, ఇంకా నెహెమ్యా, ఆ కాలంలోనిదే ఎస్తేరు, ఆ కాలానికి సంబంధించిన వాళ్ళు జకర్యా, హగ్గై, జెఫన్యా, కొంతమంది ఉన్నారు. నా మాటలు అర్థమవుతున్నాయా? మందిరం విషయంలో రోషం కలిగి ఉన్నారు. దేవుడు పంపించాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 70 సంవత్సరాలు. ఇప్పుడు 14 వచనం మరలా చదవండి. జకర్యా 1:14. జకర్యా మాట్లాడుతున్నాడు కాబట్టి, నాతో మాట్లాడుచున్న దూత ఇట్లా నేను ఏమనగా, జాగ్రత్తగా చూడండి ఆ మాట, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలోనూ సియోను విషయంలోనూ మామూలు ఆసక్తి కాదంట. ఏం ఆసక్తి? అధికాసక్తి. ఇప్పుడు 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, ఏం ఆసక్తి అది? ఇందాక ఏం ఆసక్తి? అధికాసక్తి. ఇప్పుడేం ఆసక్తి? మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషం వహించి ఉన్నాను, బహురౌద్రము గలవాడనై దాని విషయమందు నేను. ఆ మాట పట్టుకోండి. అధికాసక్తి, మిగుల ఆసక్తి, ఇంకోటి రోషము,
బహురౌద్రము. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. నిర్గమ 20వ అధ్యాయం 5వ వచనం ఎలా అనగా, నీ దేవుడనైన నేను రోషం గల దేవుడను, ద్వేషించు వారి విషయంలో 3-4 తరాల వరకు దోషం రప్పిస్తా, నన్ను ప్రేమించి ఆజ్ఞలు గైకొని వారికి 1000 తరాలు, ద్వేషించి వారికి ఏమో 3-4 తరాల వరకు దోషం రప్పిస్తా, ప్రేమించి వారినేమో 1000 తరాల వరకు కరుణిస్తా. ఎందుకు అనంటే నేను రోషం కలిగిన దేవుడను. దేవుడు మన ఎడల చాలా రోషం కలిగిన వాడండి. మనం అనుకునే దానికంటే, మనం అర్థం చేసుకునే దానికంటే, మనం గ్రహించుకునే దానికంటే చాలా రోషం కలిగిన వాడు. ఎంత రోషం కలిగి ఉండకపోతే ఆయన పేరేమో తెలియదు, అయినా ఇప్పటికి నువ్వు దేవుని దగ్గరికి వచ్చావా? ఎట్లా వచ్చావు నువ్వు? తెలుసా? ముందు దేవుని పేరు తెలుసా? ప్రేమ తెలుసా? అసలు ఆయన ఎవరో తెలుసా? ఆయన ఎవరో కూడా తెలియదు మనకి. వచ్చి మనల్ని తట్టి, అమ్మా తట్టి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు ప్రాణం పెట్టాను, నీ ఎడల కరుణావాత్సల్యములు గలవాడనని నీకు బయలుపరుచుకొని, నీకు తెలియదు ఆయన ఎవరో. నీకు తెలుసా? ఏ మనిషికి కూడా తెలియదు ఆయన ఎవరో. కానీ నీకు బయలుపరుచుకొని కృప చూపిస్తూ, దయ చూపిస్తూ, కనికరం చూపిస్తూ, అవి నీకు రుచి చూపిస్తూ, ప్రేమ చూపిస్తూ, ఆయన సన్నిధి రుచి చూపిస్తూ, నువ్వు ఆయన యందు నడిచేటట్లుగా, ఆయన కొరకు నువ్వు భక్తి చేసేటట్లుగా నేను నడిపిస్తూ, నీకు ప్రార్థన చేయాలని ఆశ కలిగిస్తూ, వెంబడించాలని ఆశ కలిగిస్తూ, ఇప్పటి వరకు నిన్ను నడిపించుకుంటూ వచ్చాడే. రోషం కాదది? ఇప్పుడు చెప్పండి, మీ ఎడల, నా ఎడల దేవుడు రోషం కలిగి ఉన్నాడు అని మీరు చెప్పగలరా? God is so jealous over me. Jealous God. ఇదిగో యెరూషలేము ఎడల విషయంలో, సియోను విషయంలో నేను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. ఇప్పుడు క్రింద వచ్చిన చదవండి 15వ వచనం. జకర్యా 1:15. నిమ్మళముగా ఉన్న అన్ని జనుల మీద, ఎందుకో తెలుసా? నిమ్మళంగా ఉన్నారు. చూసావా? వాళ్ళు నా ప్రజలని, వాళ్ళేదో దోషం చేసినా కానీ వాళ్ళని, నా పిల్లలని నేను దండిస్తా. నా పిల్లలని 70 సంవత్సరాలు ఏంది, 430 సంవత్సరాలైనా చెరలో పెడతా వాళ్ళని. నా పిల్లలని నేను దండిస్తా. నేను దండిస్తే ఈ నెబుకద్నెజరు, ఈ బబులోను దేశము, మాదీయ దేశం, పారసీక దేశం, వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారు? నేను కొంచెం కోపపడగా కీడు చేయవాలన్న తాత్పర్యంతో వాళ్ళు నాకు, నేను జస్ట్ అట్లా గద్దించాలనుకున్నా, వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? కీడు చేయ తలపెడుతున్నారు. ఎవరికి? నా పిల్లలకి. ఎవరికి? నా బిడ్డలకి, నా నేను జస్ట్ అట్లా మందలించాలనుకున్నా, వాళ్ళు వచ్చి గట్టి కొట్టేస్తున్నారు. అంత కీడు చేయాలనుకుంటున్నారు వాళ్ళు నా ప్రజల మీద, నా బిడ్డల విషయంలో కీడు చేయవాలన్న తాత్పర్యంతో వాళ్ళు నడుచుకుంటున్నారు. నడుచుకుంటూ కీడు రేపుతున్నారు. వాళ్ళేమో సైలెంట్గా ఉన్నారు. ఎలాగున్నారు? నిమ్మళముగా ఉన్న అన్ని జనుల మీద నేను బహుగా కోపగించుచున్నాను. ఎవరి మీద? నిమ్మళంగా కోపగించి, దేవుని కోపం. రేపు చూడుదేవా వాళ్ళు నీ మాట వినట్లేదు, చూడుదేవా వాళ్ళు నీ ఆజ్ఞకు లోపడట్లేదు, చూడుదేవా నీ పరిశుద్ధ స్థలాన్ని ఎంత అపవిత్రపరిచారో వాళ్ళు, చూడుదేవా నీ పరిశుద్ధ స్థలంలో నుండి నిన్ను వెళ్ళగొట్టారు వాళ్ళు అని దేవునికి, ఈ ఇజ్రాయేల్ ప్రజలకి, దేవునికి తన జ్యేష్ఠ సంతానానికి మధ్య పులలేస్తున్నారంట వీళ్ళు. ఎవరోళ్ళు? బబులోను, మాదీయ, పారసీక, ఈ అన్య జనులందరూ పులలేసి నిమ్మళంగా కూర్చున్నారు. చూడు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. చూడు, నా మాటలు అర్థమవుతున్నాయా? నార్మల్ భాష నేను మాట్లాడుతుంది, కాకపోతే నేను వాక్యంలో నుండి చూపిస్తున్నాను. పులలేసి నిమ్మళంగా ఉన్నారంట. నిమ్మళంగా, ఎంత నిమ్మళంగా ఉన్నారో వాళ్ళు. వాళ్ళంత నిమ్మళంగా ఉండటం చూసి దేవునికి అసలు ఎంత రోషం వచ్చిందో. నేను ఊరకట్ట అట్లా టచ్ చేస్తే మీకు అది గాయంలా కనపడుతుందా?
అని వాళ్ళ మీద కోపం కనపరిచి 14లో అంటున్నాడు ఆయన, నేను యెరూషలేము విషయంలో, సియోను విషయంలో అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. చాలా డేంజరస్ జలస్ కలిగి ఉన్నాను నేను. ఏమనుకుంటున్నారో నన్ను గురించి మీరు? నాకు నా బిడ్డలకు మధ్య పుల్ల పెడతారా మీరు? 8:2 మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషం వహించి ఉన్నాను, బహు రౌద్రం గలవాడనై దాని విషయమందు నేను. ఎంత రోషం గలవాడు ఆయన! 70 సంవత్సరాలు మమ్మల్ని విడిచిపెట్టేశాడులే అనుకున్నారు వాళ్ళు. విడిచిపెట్టాడా? 70 సంవత్సరాలలో ఆయన రోషం అయిపోయిందా, చల్లారిపోయిందా? ఇంకొక మాట చూడండి, పేతురు పత్రిక మొదటి పత్రికలో 3వ అధ్యాయం 19-20 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు నోవాహ దినములలో పడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, జాగ్రత్తగా అర్థం చేసుకుంటామాట, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి. ఎప్పుడు ఆత్మరూపిగా వెళ్ళింది? ఇది ఒక్కటి అర్థం చేసుకోండి, ముగించేస్తాం. చెరలోనున్న ఆత్మల యొద్దకు వెళ్ళాడు కదా ఆయన. ఎప్పుడు వెళ్ళాడు ఆయన ఆత్మరూపిగా? 7:4 ఎందుకనగా ఇంకను 7 దినములకు 40 పగళ్ళు రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను. ఎవరిని? సర్వ మనుషులను, జంతువులు, పురుగులు, ప్రాకేవి, ఎగిరేవి, నీళ్లలో ఈదేవి అన్ని తుడిచివేస్తా. ఎన్నిసార్లు ఉందో చూడండి ఆ మాట. 7:23 నరులతో కూడా పశువులు, పురుగులు, ఆకాశ పక్షులు, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద ఉండకుండా ఒక్కళ్ళు కూడా లేరంట భూమి మీద. శేషం మొత్తాన్ని తుడిచిపెట్టేశాడు దేవుడు. ఆ జల ప్రళయంలో ముంచేశాడు వాళ్ళ ఆత్మలు, ప్రాణాలు. వాళ్ళని ఈ పేతురు పత్రికలో దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు చూడండి. 3వ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయం 19 దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు నోవాహు 120 సంవత్సరాలు ఓడ సిద్ధం చేస్తూ ప్రకటించాడు కదా. వాళ్ళు ఆ టైంలో అవిధేయులయ్యారు వాళ్ళు. కానీ యేసు ప్రభు వారు భూమి 3 సిలువ వేయబడి ఆయన మరణించి 3 దినాల సమాధులు పెట్టబడ్డారు చూసారా, భూమి యొక్క అంతర్భాగంలోనికి వెళ్ళారు చూసారా. అప్పుడంట ఆయన భూమి యొక్క అంతర్భాగములలోనికి పోయి ఆ జల ప్రళయంలో నశించారే. ఎవరు? ఏం పేర్లు వాళ్ళ పేర్లు? జలప్రళయంలో నశించారే నోవాహు తరం వాళ్ళు. అగ్నికందకాలలో నశించిపోయారే లోతు కాలంలోని వాళ్ళు. అలాంటి వాళ్ళందరికీ ఆత్మరూపిగా వెళ్ళి సువార్త ప్రకటించాడంట. నా మాట అర్థమవుతుందా? ఎవరికి? జలప్రళయంలో నోవహు కాలంలో మరణించిన వారికి, అగ్నికందకాలలో మరణించిన వారికి, ఏది యేసు ప్రభు వారు సిలువ వేయబడేంత వరకు భూమి మీద పాపం చేసిన ప్రతి వ్యక్తికి కూడా ఆత్మరూపిగా వెళ్ళి సువార్త ప్రకటించారంట. అప్పుడు విశ్వసించిన వాళ్ళని చెరగా పట్టుకొని ఆయన మరలా పరదేశుకు తీసుకొని పోయాడు. విశ్వసించని వారిని అలా విడిచిపెట్టేశాడు. అంటే నోవహ జల ప్రళయం ఎప్పుడు వచ్చింది? యేసు ప్రభు వారు భూమి మీదకు శరీరధారిగా ఎప్పుడు వచ్చారు? ఎంతకాలం ఉంది మధ్యలో? ఎంతకాలం ఉంది? 1 సంవత్సరం, 100 సంవత్సరాలు, 300. ఇశ్రాయేలీయులను యాత్ర చేసిందే 40 సంవత్సరాలు, ప్లస్ వాళ్ళు బానిసత్తులో ఉండిందే 430. ఇంకా యాడ్ చేసుకోండి. అంటే ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి. అన్ని వేల సంవత్సరాల తరువాత కూడా వారికి సువార్త చెప్పేంత ప్రేమ వాళ్ళ మీద ప్రభు కలిగి ఉన్నాడంటే ఒక మనిషి పట్ల ఆయన ఎంత రోషం కలిగిన వాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎంత రోషం కలిగిన వాడండి ఆయన. 70 సంవత్సరాల తర్వాత
ఆ 70 సంవత్సరాల వ్యవధి ముగించబడిన తర్వాత అంటున్నాడు ఆయన, ఓ జెరుబ్బాబెలు, నీకు అడ్డం నిలబడేదేవడం, వెళ్ళు, ముందుకు వెళ్ళు, చదును భూమిగా చేసేస్తాను. నిన్ను పోలిన వాడెవడు, నీతో సమానుడైన వాడెవడు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడో, వెళ్ళు, ముందుకు వెళ్ళు, నువ్వు ధైర్యం కలిగి ధైర్యము వహించి పని జరిగించు అని అంటే అప్పుడు పోయి ప్రాకారాలు కట్టాడు. యెరూషలేము ప్రాకారాలు, మందిరం, మందిరపు పునాది, మందిరం ఎలా కట్టారో తెలుసా? దేవుని రోషం వలన. మన జీవితంలో కూడా దేవుడు మన పట్ల ఎంతో రోషం కలిగి ఉన్నాడని తెలుసుకోవాలి. ఆ రోషం ఎంత అని గ్రహించాలి. అదే రోషంతో మనం ఆయన ప్రేమించాలి. అది తప్ప మనం ఏం చేయాలి? నా రూపం ఇది, నా రూపాన్ని మోసం చేస్తావా, నీకెంత ధైర్యం అని చెప్పి అప్పుడు శపించేశాడు. ఏమని? నువ్వు జీవితకాలం నేల మీద పడిపోక, అంతే, నీ 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 స్టేటస్ అంతే, ఇంకా భూమి మీద పాకుతా ఉండడమే. తినడానికి ఏమని ఇస్తానా? మట్టి తిను నువ్వు, దుమ్ము ధూళి మట్టే, ఇక్కడ ఏం తినడానికి లేదు, మట్టి తిని బతుకు నువ్వు, అంతే అని నా రూపాన్ని నువ్వు తోలనాడి నా పోలికని నువ్వు మోసం చేస్తావా అని చెప్పి చూస్తా ఉండు, వెయిట్ చేయని చెప్పేసి ఆ స్త్రీతో చెప్పాడు. ఆ స్త్రీ గర్భాన నేను మరలా జన్మిస్తాను, అప్పుడు వచ్చి నేను తొక్కుతాను కదా, చితక దొరుకుతాను అన్నాడు. ఎంత రోషం తన బిడ్డలంటే. మనం ఆ భాగం చదవగానే అవ్వ మీద బల్లే కోపం వస్తుంది. ఎందుకు? నువ్వు తినింది కాక మమ్మల్ని కూడా పాపం పాత్రలను చేసావా అని రోషం వస్తుంది, మనకు కోపం వస్తుంది మనకి. కానీ అవ్వను చూడగానే దేవునికి ఇచ్చేది కోపం కాదు, రోషం. ఆ రోషంలో నుండి ప్రవచనం మాట్లాడాడు ఆయన. వాళ్ళు పాపం ఏదో చేతగా ఆకులు కుట్టుకున్నారంట, చుట్టుకున్నారంట, ఏది అరటి ఆకులు, అంత పెద్ద పెద్ద ఆకులు ఊరకట్లా కప్పేసుకున్నారంట. ఎంత ప్రేమ! అవి తీసేసి గొర్రె పిల్లని చంపి ఆ చర్మాన్ని తీసుకొచ్చి చొక్కాయిలాగా తొడిగించాడు, ఫిట్గా. చొక్కాయిలాగా అంటే ఒక అప్రోప్రియేట్ సైజెస్ పెట్టి వాళ్ళకి, ఆదాంకి ఎలా ఉండాలి డ్రెస్, హవ్వకి ఎలా ఉండాలి డ్రెస్ అని ఆ చర్మంతో ఆయన తయారు చేశాడంట. ఎంత రోషం మన బిడ్డలంటే. అంత రోషం కలిగిన చేతులు దేవుని చేతిలో నుండి ప్రకటన గ్రంథం అంటాడు, ఎవడును నా చేతిలో నుండి వాటిని జాగ్రత్త. యోహాను 10:28 నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి. అబ్బా, ఇంకెవరండి వచ్చేది ఎదురు తిరగడానికి? వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి, అది నా తండ్రి చేతిలో నుండి ఎవ్వడును వాటిని అపహరింపలేడు. దేవుడు రోషం కలిగిన వాడు, ఆయన బిడ్డల పట్ల చాలా రోషం కలిగిన వాడు. ఆయన రోషం మనం తెలుసుకోవాలి. నీ ఎడల నీ పట్ల ఆయన ఎంత రోషం గలవాడో తెలుసుకో. నంబర్ 2, ఆయన ఎంత రోషం వహించాడో అదే రోషంతో ఆయన్ని ప్రేమించు, అదే రోషంతో ఆయనకి సేవ చేయి, ఆయనకి పరిచయం చేయి, అదే రోషంతో ఆయనకి భక్తి చేయి, అదే రోషంతో ప్రేమించు, అదే రోషంతో ప్రార్థించు, అదే రోషంతో ఆయన్ని వెంబడించు. ఆ రోషంలో నుండి పుట్టేదే భక్తి. రోషం తెలియకుండా చేసేది భక్తి కాదు, రోషం తెలియకుండా చేసే పరిచర్య కాదు, త్యాగం కాదు, సమర్పణ కాదు. మొదట నీ పట్ల ఆయన ఎంత రోషం కలిగిన వాడో తెలుసుకో. ఆ రోషంలో నుండి నువ్వు తిరిగి ప్రేమించు. ఆ రోషంలో నుండి పుట్టే పవిత్రమైన భక్తిని చేద్దాం, కాపాడుకుందాం, అందులో నడుద్దాం. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.